మాజీ ఎమ్మెల్యే బొల్లా భూ కబ్జాలు బయటపడుతున్నాయి. వినుకొండలో మరో ముస్లిం కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసినట్టుగా తేలింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జాలు, అవినీతి అక్రమాల వ్యవహారం రోజుకోటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 1000 కోట్ల భూమిని కబ్జా దోచుకునేందుకు ప్రయత్నం చేసిన కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదవటం, ఆయన కేసులో పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వినుకొండ నియోజకవర్గంలో రోజుకొకటి భూ కబ్జాలు వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఒక దళిత కుటుంబం తమకు 2 ఎకరాల భూమిని బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా చేశాడని ఆరోపణలు చేస్తూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ బయటికి రాగా, ఇప్పుడు తాజాగా మరొక ముస్లిం కుటుంబం కూడా గత 2021 వైసీపీ ప్రభుత్వంలో తమ కష్టార్జితం కొనుక్కున్న 40 సెంట్ల భూమిని వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు తమ స్థలాన్ని కబ్జా చేశారు. దీనికి అప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు సపోర్ట్ చేసి తమకి అన్యాయం చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం తమకి న్యాయం చేయాలంటూ కూడా ముస్లిం కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇట్లా బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో అసలు అతను గాని అతని అనుచరులు గాని చేసిన అక్రమాలు, అవినీతి, భూదందాలపై కూడా ఒక ప్రత్యేక విచారణ చేపట్టాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.